ఓం వటవే నమః. దాడిమీ పత్రం పూజయామి. దాడిమీ పత్రం అంటే దానిమ్మ. సాధారణంగా మన అందరి ఇళ్లలోనూ ఉంటుంది. దీని కాయలు మన ఇంట్లో పెంచినంత మాత్రాన పెద్దగా కాయలు వస్తాయి, ఫలసాయం వస్తుందని కాదు, కానీ ఇళ్లల్లో అందరూ పెంచుతారు. ఎందుకంటే దీనిని చాలా రకాలుగా మనం ఔషధంగా వాడుకుంటూ ఉంటాం. అందువల్ల దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. జీర్ణకోశ సంబంధమైనటువంటి వ్యాధులు నివారిస్తుంది. అంటే దానిమ్మ పండు ఉందే, ఆ పండు పైన ఉండేటటువంటి చెక్కు ఉంది, ఆ చెక్కుని తీసి నీళ్లల్లో వేసి మరగబెట్టి ఆ నీళ్లు గనక తాగినట్టయితే నివారించబడకుండా వచ్చేటటువంటి విరేచనాలన్నీ తగ్గుతాయి. రక్తస్రావం తగ్గేటటువంటి మంచి లక్షణం ఈ దాడిమీ పత్రానికి ఉంది. అయితే ఈ దానిమ్మ పండు యొక్క రసం ఉందే, ఏ ఒక్క దోషం లేనటువంటి రసం. అంటే మామూలుగా ఏ పండు తీసుకున్నా ఆ పండులో ఎంతో మంచి గుణాలుండి ఒక్కటైనా చిన్న లోటు ఉంటుంది. ఇది చక్కెర వ్యాధి ఉన్నవాళ్ళు తీసుకోకండి, ఇది ఎసిడిటీ ఉన్నవాళ్ళు తీసుకోకండి, ఇలాంటివి ఉంటాయి. అరటి పండు ఉంది, వాత రోగులు ఎక్కువగా తినద్దండి, ఇలా చెప్తారు. ఇలా ఏ రకమైనటువంటి త్రివిధ దోషాలు లేకుండా ఆ త్రివిధ దోషాలు ఉన్నవాళ్ళు కూడా తీసుకోవడానికి పనికొచ్చే ఏకైకమైనటువంటి ఏ దోషం లేనటువంటి ఫలము దానిమ్మ పండు. ఇది తిన్నట్టయితే జీవితంలో ఆరోగ్యం బాగుంటుంది, రక్తహీనత రమ్మన్నా రాదు, పుష్టిగా తుష్టిగా ఎక్కువ కాలం జీవించి ఉండేటటువంటి దీర్ఘాయుర్దాయాన్ని ప్రసాదించగలిగిన లక్షణం దీంట్లో ఉన్నటువంటి ఆయుర్వేద లక్షణానికి ఉంది. కనుక అందరూ తప్పనిసరిగా ఇంట్లో దానిమ్మ మొక్క పెట్టుకుంటూ ఉండేవాళ్ళు పూర్వకాలం. కనుక దాన్ని గుర్తిస్తారని చెప్పి స్వామివారికి దాడిమీ పత్రం సమర్పయామి అని ఓసారి గుర్తు చేసుకుంటున్నాం మనం. ఓం సర్వేశ్వరాయ నమః. దేవదారు పత్రం పూజయామి. ఈ దేవదారు పత్రం మనకి ఈ ప్రాంతాల్లో లభ్యమయ్యేటటువంటి వృక్షం కాదు గనక ఆ ఆకులు మనకి లభ్యం కావు. కానీ దేవదారు పత్రం నుంచి వచ్చేటటువంటి ఆ చెట్టు నుంచి వచ్చేటటువంటి నూనె చాలా ఆరోగ్యకరమైంది. ఈ దేవదారు పత్రం దీని యొక్క తైలం కళ్ళకి చలవ చేస్తుంది, శరీరానికి ఉన్నటువంటి వాపుల్ని పోగొడుతుంది. ఎక్కిళ్ళు వస్తూ ఉంటాయి, అవి తొందరగా తగ్గవు చాలామందికి. అలాంటి ఎక్కిళ్ళు వచ్చేటటువంటి వాళ్ళకి ఈ దేవదారు నూనె వాడతారు. అలాగే చర్మరోగాలను కూడా తగ్గించగలిగినటువంటి లక్షణం ఈ దేవదారుకు ఉంది. దేవతా వృక్షాల్లో ఒకటిగా దీన్ని చెప్తారు. పేరే దేవదారు, దేవతలకు సంబంధించిన వృక్షం. ఓం ఫాలచంద్రాయ నమః. మరువక పత్రం పూజయామి. దీన్ని మనం మరువం అని పిలుస్తాం. చిన్న చిన్న ఆకులుండి ఇళ్లల్లో చిన్న గుబుర్లుగా పెరుగుతూ ఉంటుంది. ఇది కూడా సాధారణంగా కనకాంబరాలు, మల్లెలు వీటి మధ్య వేసి చాలా అందంగా మనం మాల కట్టుకుంటూ ఉంటాం. ఈ మరువక పత్రం వల్ల ఇది కీటకాల విషాన్ని పోగొడుతుంది. ఒకవేళ దోమలు, ఈగలు లాంటివి కుట్టి చిన్న చిన్నగా దద్దుర్లు వస్తాయే, అప్పుడు ఆ మరువపు ఆకు తెచ్చి ఇలా నలిపేసి దాని మీద ఇలా రుద్దితే వెంటనే లోపలికి వాటి తాలూకు విషం అంటే టాక్సిన్ అంటారు, అది లోపలికి వెళ్లకుండా కాపాడుతుంది. దీంతో తయారు చేసిన తైలం గనక మనం తీసుకున్నట్టయితే అది ఏమాత్రం జుట్టు రాలకుండా చూస్తుంది, మెదడుకి కళ్ళకి చలవ చేస్తుంది. ఇది రోజు తైలం రాచుకున్నా ఏం చేసినా లేకపోయినా ఒక మరువం ఆకు తెచ్చి తల్లో పెట్టుకున్నట్టయితే ఆడపిల్లలకి జుట్టు నల్లగా ఉంటుంది, తొందరగా నెరవదుట, తొందరగా ఊడిపోదుట. అందుకని పూల దండలో మరువాన్ని చేర్చి పెట్టుకోమని మనకి పెద్దవాళ్ళు చెప్పారు. ఇది పైగా శ్వాసకోశ వ్యాధులు, హృదయ సంబంధి వ్యాధులు వీటితో కూడా కలిపి ఇవన్నీ కూడా తగ్గిస్తుంది. ఈ మరువాన్ని రసం తీసి ఆ రసంలో పసుపు కలిపి ఒంటికి రాచుకున్నట్టయితే చర్మ సంబంధమైన వ్యాధులు ఏమన్నా ఉంటే అవి వెంటనే నివారించబడతాయిట. అందుకని ఆ మరువం ఇంటిలో పెంచుకోవడం, స్వామివారికి అర్పించుకోవడం చేసుకుంటాం. ఓం హేరంబాయ నమః. సింధువార పత్రం సమర్పయామి. వావిలి చెట్లు అందరి ఇళ్లల్లో ఎక్కడ పడితే అక్కడ మనకు లభిస్తూ ఉంటాయండి. ఒకటి తెల్ల పూలు పూసేది, ఒకటి లేత నీలం రంగు, దాన్నే మన వాళ్ళు నలుపు అంటారు. ఆ నల్ల వావిలి అని ఉంటుంది. ఇది ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆ వావిలి గాలి ఉంటే చాలు ఆ ఇంట్లో వారికి వాత రోగాలు రావు. ఆ గాలే అంతటిది చాలా గొప్పదంటారు. కీళ్ళ నొప్పులు రాకుండా, మేహవాతానికి, తలనొప్పికి బాగా పనిచేస్తుంది. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే తెలుస్తుందండి, బాలెంతలకి నీళ్లు పోయాలంటే వావిలాకు తెమ్మంటారు. వేడి నీళ్లలో వావిలాకు వేసి గనక ఆ నీళ్లతో బాలెంతలకు స్నానం చేయించినట్టయితే వాత రోగాలు, బాలెంత రోగాలు మొదలైనవి రావు. ఎవరికన్నా తలనొప్పి కనుక ఉన్నట్టయినా, కీళ్ళవాతాలున్నా ఏం చేస్తారు, ఆకు తెచ్చి దాంట్లో ఈనెలవి లేకుండా ఆకు తెచ్చి ఒక తెల్లని బట్టలో పెట్టి కీళ్ళ దగ్గర లేక తల మీద కట్టేసుకుంటే చాలు, కొద్ది గంటల్లో
ఆ కీళ్ళ నొప్పులు తగ్గుతాయి, లేక తలనొప్పి తగ్గుతుంది. కనుక ఏనుగుకి చాలా ఇష్టం. ఆయనకి ఇష్టమైనటువంటి వాటిల్లో ఈ వావిలాకు మరీ ఇష్టం. ఓం శూర్పకర్ణాయ నమః. జాజీపత్రం పూజయామి. ఇది జాజి, మనం ఇళ్లల్లో పెంచుకునేటటువంటి సన్నజాజి. మళ్ళీ దీంట్లోనే మరి ఒక తేడా ఉంది, విరజాజి. ఈ సన్నజాజి విరజాజే కాకుండా ఈ జాజి అంటే మనం సుగంధ ద్రవ్యాల్లో వాడేటటువంటి జాజికాయ, జాపత్రి. జాజి పత్రి, జాపత్రి. ఈ జాజికాయ, జాపత్రి వీటికి సంబంధించిందని కూడా చెప్తారు. సరే, సుగంధ ద్రవ్యాల్లో ఉంది. జాజికాయని, జాపత్రిని ఎన్ని రకాల ఔషధాల్లో వాడతారో ఆయుర్వేదం తెలిసిన వాళ్ళకి తెలుసు. సన్నజాజి అనుకుంటే కూడా నోటి పూతకి, నోటి దుర్వాసన లేకుండా ఉండడానికి, కామెర్లకి గవద బిళ్ళలను వస్తూ ఉంటాయి, మమ్స్ అంటారు. వీటికి కూడా ఔషధంగా ఈ జాజి ఆకుని ఉపయోగించటం మనకి ఇంట్లో పెద్దవాళ్ళు చేసేటటువంటి పని. కనుక దాన్ని కూడా గుర్తుంచుకోమని స్వామి మనకి తన ఏకవింశతి పత్రాల్లో దాన్ని కూడా చేర్చి ఉన్నారు. ఓం సురాగ్రజాయ నమః. గండకీ పత్రం పూజయామి. దీన్ని గండకీ పత్రానికి సంస్కృతంలో లతాదూర్వా అన్నారు. అంటే దూర్వే తీగలాగా పాకుతుంది అని. ఇది నులిపురుగులను పోగొడుతుంది. సాధారణంగా చిన్నపిల్లలకు ఉండేటటువంటి వ్యాధి అది. అలాగే మూర్ఛ రోగాన్ని తగ్గిస్తుంది. ఎవరైనా అపస్మారక స్థితిలో అంటే ఒళ్ళు తెలియకుండా మూర్ఛపోయిన స్థితిలో ఉన్నట్టయితే ఈ గరిక యొక్క ఆకుల రసాన్ని తీస్తే దాన్ని అపస్మార స్థితిలో నుంచి యువతలకి తీసుకురాగలుగుతుంది. అయితే ఈ గండకీ పత్రాన్ని గండలీ పత్రం అని కూడా అంటారు. గండలి అన్నా లతాదూర్వే. అయితే కొన్ని వ్రతకల్పాల్లో మనకి ఈ గండకి అని కాకుండా గణిక అనే పేరుంది. ఈ గణిక అన్నదానికి కామంచి అని చెప్తాం. ఈ కామంచి కూడా తెల్ల కామంచి, నల్ల కామంచి. ఈ నల్లని పళ్ళు పండుతాయి, కొన్నిటికి ఎర్రని పళ్ళు పండుతాయి. ఇవన్నీ మన చూడటానికి సరిగ్గా మిరప చెట్టులాగా ఉంటుంది. ఇది కాయలు ఎలా ఉంటాయంటే ఇంటింటే మిరియాలంత కాయలు ఉంటాయి, టమాటా పళ్ళలాగా ఉంటాయి. లోపల చిన్న చిన్న గింజలతో కనపడుతూ మంచిగా ఉంటాయి, బహురుచిగా ఉంటాయి. వీళ్ళలా తింటూ కూడా ఉంటారు ఈ కామంచికాయలు. ఈ కామంచి వల్ల అనేక రకాలైనటువంటి వ్యాధులకి ఇది మనకి మందుగా కనపడుతుంది అన్నమాట. మొలలు తగ్గడానికి పనికొస్తుంది. త్రిదోషహరం, వాత పిత్త కఫాలు మూడింటిని తగ్గిస్తుంది. గుండె జబ్బులు, చర్మ వ్యాధులు పోగొడుతుంది. అంతేకాకుండా చిన్నపిల్లలు, స్త్రీలు గనక అటొచ్చి ఇటొచ్చి కామంచి చిగుళ్ళు రోజుకు 2, 3 గనక తిన్నట్టయితే భారతదేశంలో ఆడవాళ్ళందరికీ జన్మహక్కు అయినటువంటి రక్తహీనత అనేటటువంటి వ్యాధి ఉండదు. జన్మహక్కుట రక్తహీనత. ఆ రక్తహీనత పోగొట్టి ఒక్క 40 రోజుల పాటు రోజుకు 2 కామంచి చిగుళ్ళు తిన్నట్టయితే చాలా తక్కువగా ఉన్న హిమోగ్లోబిన్ 12, 13, 14 దాకా పెరుగుతుందిట. అంత మంచిది కామంచి. అంటే ఎంతో మంచి చేస్తుంది అని పేరు. అంచేత దీన్ని కూడా గుర్తుపెట్టుకుని ఇది కూడా మనం పెంచక్కర్లు, ఎక్కడ పడితే అక్కడ మనం పెరుగుతూనే ఉంటుంది. పువ్వులు కూడా మన మిరప పువ్వుల్లాగా చిన్నవి తెల్ల పువ్వులు ఉంటాయి, ఇంతింటి కాయలు ఉంటాయి. చాలా బాగుంటుంది ఇది. అంచేత దాన్ని కూడా గుర్తుపెట్టుకోండి అని మనకు గుర్తు చేస్తున్నాడు స్వామి. ఓం ఇభవక్త్రాయ నమః. శమీపత్రం పూజయామి. శమి అంటే జమ్మి. జమ్మి కూడా దేవతా వృక్షాల్లో ఒకటి. ఈ చెట్టుని కూడా ఎప్పుడు పడితే అప్పుడు, ఎట్లా పడితే అట్లా మనం స్పృశించకూడదు. చెట్టు దగ్గరికి వెళ్ళకూడదు. చెట్టుకు పోసే నీళ్లు కూడా శుభ్రమైనవి, శుచైనవి, పవిత్రమైనవి పోయాలి. చాలా పవిత్రంగా దేవతా స్వరూపంగా భావించేటటువంటి చెట్టు. ఇది కూడా శ్వాస సంబంధ వ్యాధులు పోగొడుతుంది, మూల వ్యాధి పోగొడుతుంది, కుష్టు వ్యాధి పోగొడుతుంది. దీన్ని కఫాన్ని తగ్గిస్తుంది. ఎవరైతే ఈ ఆకుని తరచుగా వాడుతూ ఉంటారో వారికి 100 ఏళ్ల ఆయుర్దాయం నేను రాసి ఇస్తున్నాను అని చెప్తుంది. శమీ శమయతే పాపం, శమీ దుస్వప్న నాశిని. అది పాపాలు పోగొడుతుంది. అంటే చెడ్డ కళలు ఎప్పుడు వస్తాయి మనకి? జీర్ణకోశ సంబంధమైన వ్యాధులు ఉంటే చెడ్డ కళలు వస్తాయి. చెడ్డ కళలు రాలేదంటే జీర్ణకోశం బాగుందని. జీర్ణకోశం బాగుంటే ఆరోగ్యం బాగుంటుంది, చక్కగా ఉంటాం. ఓం వినాయకాయ నమః. అశ్వత్థపత్రం పూజయామి. అశ్వత్థం అంటే తెలుసు, రావి చెట్టు. ఇదిగో మీరు పూజ చేసుకుంటున్న చోటే స్వామివారికి చాలా ఇష్టమైంది. ఏనుగులకి రావి ఆకులు ఇలా కొమ్మలు చిగుళ్ళు కోసుకుని వెళ్ళి పెడుతూ ఉంటారు. ఎంత ఇష్టంగానో తింటాయి ఇవి.
ఇది అగ్నితత్వాత్మకమైనటువంటి అగ్నిలో నిక్షేపం చేసుకున్నటువంటిది. ఇది జ్వరాలకి, నోటిపూతకి, వాంతులకి, చెవిపోటికి వీటన్నింటికి కూడా వాడతారు. ఈ రావి పుల్లలు సమిధలుగా ఎందుకు వాడతారంటే యజ్ఞంలో రావి పుల్లలు వేస్తే రావి పుల్లల తాలూకు భస్మం ఏదైతే ఉందో ఇది రకరకాలైనటువంటి వ్యాధుల్ని పోగొడుతుంది. లోపలికి తీసుకుంటే లోపల శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు పోగొడుతుంది, చర్మానికి రాచుకున్నట్టయితే చర్మ సంబంధమైనటువంటి రోగాలు పోగొడుతుంది. కనుక మనం హోమాలు చేసేటప్పుడు రావి పుల్లలు అధికంగా వాడతాం. ఆ హోమ భస్మం తెచ్చుకుని ఉపయోగించుకుంటాం. కనుక చాలా ఇది కూడా పంచబటురి అని చెప్పబడేటటువంటి 5 దేవతా వృక్షాల్లో ఒకటి. కనుక దీనికి కూడా మనం నమస్కరించుకుని మరీ చెట్టు నుంచి ఆకుని కోసుకోవలసి ఉంటుంది. ఓం సురసేవితాయ నమః. అర్జున పత్రం పూజయామి. అర్జున పత్రం అంటే తెల్ల మద్ది. ఈ మద్ది చెట్లు సాల వృక్షాలు అంటారు. ఇవి చాలా పెద్దవి. ఇవి కూడా దేవతా వృక్షాల గణానికి చెందినటువంటివే. ఈ చెట్టు యొక్క ఆకులు, మద్ది తాలూకు బెరడు అన్నీ కూడా మనకి వైద్యానికి పనికొచ్చేవి. మేహశాంతికి, వ్రణాలకి, చెవి నొప్పులకి, కీళ్ల నొప్పులకి బాగా పనిచేస్తుంది. ఇంకో విశేషం ఏమిటంటే మలాశయంలో ఉండే వ్యాధి ఏదైనా ఏ దోషం ఉన్నా దీని తాలూకు ఈ మద్ది చెక్క ఉందే ఇది వేసి ఊరబెట్టినటువంటి నీళ్లు తాగినట్టయితే అది దాన్ని శుభ్రం చేస్తుంది అని ఆయుర్వేదం చెప్తోంది. కనుక మద్యాకులతో కూడా స్వామికి అర్చన చేసుకుంటున్నాం మనం. ఓం కపిలాయ నమః. అర్కపత్రం పూజయామి. అర్కపత్రం అంటే జిల్లేడు. ఈ జిల్లేడు కూడా సూర్య సంబంధం. సూర్యుడి నుంచి నేరుగా శక్తిని తీసుకుని అది ప్రసారం చేయగలిగినటువంటి లక్షణం కలిగినటువంటిది అర్కపత్రం. ఇది సమస్తమైన విషాలని హరించేటటువంటిది. మూర్ఛలకి, పక్షవాతానికి దీని నుంచి ఔషధాలని తయారు చేస్తారు. శ్లేష్మాన్ని, ఉదర సంబంధమైనటువంటి వ్యాధులని, ఆయాసం, దగ్గు, చెవిపోటు, పిప్పి పన్నుపోటు, చీము ఇట్లాంటి వాటిన్నిటిని అరికడుతుంది. ఆకులే కాదు, పువ్వులే కాదు, కాయలే కాదు, దాని నుంచి వచ్చేటటువంటి పాలు ఉంటాయే, జిల్లేడు పాలు, ఇవి కూడా ఔషధ గుణాలు కలిగినటువంటివి. మామూలుగా అయితే ఇది మనం పనికిరాదని పక్కన పెడుతూ ఉంటాం. కానీ ఇది కూడా శ్రేష్టమైందని చెప్పడానికే మనం దాని విలువ తెలుసుకోవాలని ప్రత్యేకంగా గణపతి పూజలో దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. అందులో తెల్ల జిల్లేడు మరీ శ్రేష్టమైంది. అసలు తెల్ల జిల్లేడు వేరులోనే గణపతి ఉంటాడు అని చెప్తారు. 12 సంవత్సరాలు గనక తెల్ల జిల్లేడు చెట్టు కదపకుండా ఒక చోట గనక ఉన్నట్టయితే, దానికి ఎటువంటి దెబ్బ తగలకపోయినట్టయితే ఆ తెల్ల జిల్లేడు నేలకి కింద ఉండే భాగంలో వినాయకుడు ఆకృతిలో తయారవుతుందిట. అంటే జిల్లేడు చెట్టుకి వినాయకుడికి ఉన్న సంబంధం అది. కనుక జిల్లేడాకు లేకుండా వినాయక చవితి పూజ మనకి పూర్తి కాదు. అందుకని చిట్ట చివరి పత్రంగా మనం తెల్ల జిల్లేడు పత్రాన్ని వేసి 21 పత్ర పూజాం సమర్పయామి అని చెప్పి చేస్తున్నాం. ఇవి కాక ఇంకా ఆయనకి ఇష్టమైనటువంటివి నేరేడు ఆకులు తెస్తాం. ఇదేమో మధుమేహ వ్యాధికి బాగా ఉపయోగపడేటటువంటిది. సరే, ఇక మిగిలినటువంటివి సీతాఫల ఆకులు, ఇవన్నీ రకరకాలైన క్రిమికీటకాల వల్ల వచ్చేటటువంటి విషాలన్నింటినీ పోగొట్టేవి. ఇలా ఏవైతే మంచి మంచి ఔషధ గుణాలు కలిగిన ఆకులు ఉన్నాయో అవన్నీ కూడా తెచ్చి పూజ చేస్తాం. ఊరికే ఒక 21 మాత్రం మనం పేర్లు చెప్పుకున్నాం. పేర్లు చెప్పనటువంటి ఆకులు కూడా చాలా ఉన్నాయి. ఓం గం గణపతే నమః. వివిధ పరిమళ పత్రాన్ని సమర్పయామి. ఇంతవరకు మనం పత్రి పూజ చేశాం కదా. ఇక ఆ వరసిద్ధి వినాయక స్వామికి ధూపము, నైవేద్యము, హారతి ఈ 3 ఇద్దాం. దశాం గంగుగ్గులోపేతం సుగంధం సుమనోహరం ధూపం దాస్యామి తే దేవ సర్వదేవ నమస్కృతః. ధూపం ఆఘ్రాపయామి, దీపం దర్శయామి, నైవేద్యం నివేదయామి. వరసిద్ధి వినాయక స్వామికి ప్రీతికరంగా లడ్డువములు, అపూపములు, పళ్ళు ఈ ఋతువులో లభించేటటువంటి అన్నింటినీ నైవేద్యంగా మనం సమర్పిస్తున్నాం. ప్రాణాయ నమః అనండి. వ్యానాయ నమః, ఉదానాయ నమః, సమానాయ నమః, బ్రహ్మణే నమః. దశాం గంగుగ్గులోపేతం ధూపం దాస్యామి తే దేవ సర్వదేవ నమస్కృతః. మధో పూర్ణం దదాతు మధవ్యోసానేతి ఏకథా బ్రహ్మణ ఉపహరతి ఏకథైవ యజమాన ఆయుస్తేజో దదాతి. కర్పూర గౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం
సదా వసంతం హృదయారవిందే భౌమాని ఈశసుతం నమామి. వసిద్ధినాగస్వామినే నమః. మంగళనీరాణ్యదీపం దర్శయామి.